హాయ్ ఎవ్రీవన్. సో పండగకైతే మేము ఊరు వెళ్తున్నాము. సో ఫస్ట్ మేము మా ఊరికి వెళ్తాము పొద్దురెడ్డిపల్లికి. సో తర్వాత ఇంకా సీతారామపురంకి వెళ్తాము. ఎందుకు అంటే మామయ్య వాళ్ళు దుర్గమాత పూజ చేపిస్తున్నారు, రండి అంటే వెళ్ళాలని అనుకున్నాం అనమాట. అందుకని సో ఫస్ట్ మా ఊరికి వెళ్ళినాక మామయ్య వచ్చి తీసుకెళ్తా అని చెప్పేసరికి సరే అని చెప్పేసి మా ఊరికి అయితే వెళ్ళాము. సో ఇంకా బ్లాగ్ మొత్తం రా వీడియో ఉంటుంది, చూడండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. Welcome back to channel. Welcome back to my channel. మన గాలాలేసి చేపలు పట్టుడు తెలియదు, పట్టనికి కూడా రాదు. చైతన్యనా? ఏంటి మామయ్య గుర్తు పట్టచ్చు కదా? నేను లేనప్పుడు లాక్డౌన్ లాక్డౌన్ లో నేను ఎక్కడ చామంతి తెలిసి అందరూ వీకెండ్లోనే ఊరికి వెళ్ళి ఉంటారు. సో వెళ్ళిన వాళ్ళు సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ ఇది మేము వెళ్ళే దారిలో మాకు ఆత్మకూరు మధ్యలో వాగు అనమాట. సో ఇలా వాటర్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి వీడియో తీశాను. సో చాలా బాగుంది కదా. సో రోడ్డు మించి అయితే వెళ్ళట్లేవు, బట్ ఆనుకొని అయితే వెళ్తున్నాయి. సో వెళ్ళేసరికి మా అత్తమ్మ ఇంకా బండలు ఫిఫ్త్ క్లాస్ వస్తే చాలు అదే సౌండ్. ఏ మరి దాంట్లో అంటే మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఈవినింగ్. సో వెళ్ళాక మామయ్య వాళ్ళ ఇంటి ముందట పాప ఉంటుంది, ఆ పాపకి మెహందీ పెట్టమంటే పెట్టాను. సో వీడియో తీసుకుంటానని చెప్పేస్తే సరే అని చెప్పేసి ఇలా చూపిస్తుంది, చాలా బాగుంది కదా. అండ్ ఇది కంటిన్యూషన్ వీడియో. మా దుర్గమాత పూజకి అయితే రెడీ అయిపోయాము మేము అందరము. ఆమెకు నచ్చింది, ఆమె చీమలు అరిసే ఆపికెట్రా కరుస్తున్నాయా? మరి ఎందుకు ఏమైంది అజిక? అజిక ఏమైంది? బాముకు వచ్చిందా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. రౌండ్ రౌండ్ తిరుగు, తిరుగు, రౌండ్ రౌండ్ తిరుగు. అవ కనబడతలే. సో చూసారు కదా మా శ్రీనికి ఎలా మొక్కుతుందో. తనకి ఎందుకో ఇంకా ఎప్పుడైనా అలానే మొక్కుతుంది. సో పిల్లల్ని కొంచెం తీద్దామని చెప్పేసి అలా మంచిగా అనిపించి తీశాను. సో అమ్మవారు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. రెడ్ శారీలో చాలా అట్రాక్టివ్గా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే బియ్యం పోస్తున్నాము అమ్మవారికి బియ్యం పోస్తానని కూడా మొక్కుకున్నారు. సో పూజ అయిపోయింది, బియ్యం పోస్తున్నాము, ప్రసాదం కూడా తినేసి ఇంటికి వచ్చేసాము. సో ఇలా ఈరోజు వ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ బాయ్.